ఓకే, చూడండమ్మా, లాస్ట్ క్లాస్లో మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేటువంటి లెసన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్, అలాగే సర్క్యూట్ సింబల్, ప్యాకింగ్, విర్చువల్ గ్రౌండ్, అలాగే ఓపెన్ లూప్, అలాగే ఫీడ్బ్యాక్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ గురించి మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే పారామీటర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. పారామీటర్స్ ఏంటన్నట్లయితే ఫస్ట్ వచ్చి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, సెకండ్ వన్ వచ్చి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, థర్డ్ వన్ ఇన్పుట్ బయాస్ కరెంట్, ఫోర్త్ వన్ వచ్చి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్, ఫిఫ్త్ వన్ వచ్చి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్, ఆరోది ఇన్పుట్ రెసిస్టెన్స్, 7 అవుట్పుట్ రెసిస్టెన్స్, 8 సిఎంఆర్ఆర్, 9 స్లో రేట్. అందులో ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఏంటన్నట్లయితే చూడండి, ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ రెండింటికి కూడా వోల్టేజ్ అప్లై చేసినప్పుడు రెండు వోల్టేజ్ ఈక్వల్ అయినట్లయితే అవుట్పుట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అదేందమ్మా, రెండు ఇన్పుట్లు V1 ఈక్వల్ టు V2 అయితే అవుట్పుట్ అనేది 0 అవ్వాలి. కానీ అవుట్పుట్ వాల్యూ 0 అవ్వకుండా కొంత వాల్యూ రావడం జరుగుతుంది. దాన్నే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, దాని వాల్యూ వచ్చి మనకి 1 మిల్లీ వోల్ట్ నుంచి 5 మిల్లీ వోల్ట్ వరకు ఉంటుంది. అదేందా, ఆపరేషన్ యాంప్లిఫైర్ రెండు ఇన్పుట్ టెర్మినల్స్కి వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ 0 అవ్వాలి. కానీ ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఆ వాల్యూ 0 అవ్వకుండా కొద్దిగా రావడం జరుగుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. దాన్ని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్గా మనం చెప్పడం జరుగుతుంది. అదే 1 మిల్లీ వోల్ట్ నుంచి 5 మిల్లీ వోల్ట్ వరకు ఆ వాల్యూ ఉండడం జరుగుతుంది. అదేనా. తర్వాత వచ్చి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఇక్కడ చూడండి, ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క రెండు ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య ఉన్నటువంటి కరెంట్ యొక్క ఆ డిఫరెన్స్ని ఈక్వల్ అయినప్పటికీ కూడా కొంత అవుట్పుట్ కరెంట్ అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ అవుట్పుట్ కరెంట్ అనేది 0 అవ్వాలి, కానీ కొంత వాల్యూ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి ట్రాన్సిస్టర్స్, రెండు ట్రాన్సిస్టర్లు యూజ్ చేస్తున్నాం. ఆ రెండు ట్రాన్సిస్టర్లు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అవుట్పుట్ కొంత కరెంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్పుట్ కరెంట్లు ఈక్వల్గా ఉన్న అవుట్పుట్ అనేది 0 అవ్వకుండా కొంత వాల్యూ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి రెండు ట్రాన్సిస్టర్లు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల. అదేవిధంగా దాని ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆ వాల్యూ వచ్చి మనకి 20 నానో యాంపియర్స్ నుంచి 60 నానో యాంపియర్స్ వరకు ఉండడం జరుగుతుంది. అదేనమ్మా, ఇక్కడ చూడండి, ట్రాన్సిస్టర్ యొక్క రెండు ఇన్పుట్ల దగ్గర ఉన్నటువంటి కరెంట్ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది 0 అయినప్పుడు అవుట్పుట్ కరెంట్ కూడా ఏమవ్వాలి? 0 అవ్వాలి. కానీ అవుట్పుట్ కరెంట్ అనేది 0 అవ్వకుండా కొంత వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అదేందమ్మా, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అయితే ఎలా వచ్చిందో దానివల్ల కొంత కరెంట్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కరెంట్ అనేది ఎందుకు వస్తుందంటే మనం యూజ్ చేసిన రెండు ట్రాన్సిస్టర్లు ఉన్నాయి కదా, పిఎన్పి, ఎన్పిఎన్. ఆ రెండు ట్రాన్సిస్టర్లు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల, అంటే కొద్దిగా వేరియేషన్ ఉండడం వల్ల మనకి ఈ అవుట్పుట్ కరెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆ వాల్యూ వచ్చి 20 నానో యాంపియర్స్ నుంచి 60 నానో యాంపియర్స్ వరకు ఉంటుంది. అయితే ఈ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఎంత తక్కువగా ఉంటే ఆ ఆపరేషన్ యాంప్లిఫైర్ అంత బెటర్గా వర్క్ చేస్తుంది. ఏమో ఓకే. తర్వాత వచ్చి ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ బయాస్ కరెంట్ ఏంటంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర అలాగే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఉన్నటువంటి రెండు కరెంట్ల యొక్క యావరేజ్ వాల్యూనే మనం ఇన్పుట్ బయాస్ కరెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదే ద యావరేజ్ ఆఫ్ కరెంట్స్ ఆఫ్ బోత్ ఇన్పుట్స్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ బయాస్ కరెంట్. అర్థమైందా? ఓకే, ఇక్కడ ఆ వాల్యూ ఎంత తక్కువ వస్తే ఇన్పుట్ బయాస్ కరెంట్ అనేటువంటిది ఎంత తక్కువ వస్తే అది అంత ఎక్కువగా అన్బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైందమ్మా? ద స్మాలర్ ఈజ్ ద ఇన్పుట్ బయాస్ కరెంట్, ద స్మాలర్ ఈజ్ ద పాసిబుల్ అన్బ్యాలెన్స్. అర్థమైందమ్మా? ఇది అన్బ్యాలెన్స్ అవ్వడం, ఇది ఎంత చిన్నదైతే అన్బ్యాలెన్స్ అవ్వడానికి అంత తక్కువ పాసిబిలిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. తర్వాత ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్. ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్కి అలాగే ద రేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్. అదేనమ్మా, ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్కి చేంజ్ ఇన్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్కి అలాగే ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఉన్నటువంటి ఆ టెంపరేచర్ చేంజ్ ఇన్ టెంపరేచర్కి రేషియో కట్టినట్లయితే దాని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్కి అలాగే చేంజ్ ఇన్ టెంపరేచర్కి రేషియో కడితే దాని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్కి చేంజ్ ఇన్ టెంపరేచర్కి రేషియో కడితే దాని ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, ఇక్కడ చూడండి,
Input change in the ratio of change in input offset voltage to the change in temperature is called input offset voltage drift. అదేవిధంగా ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్లో వచ్చేటువంటి చేంజ్కి అలాగే అక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్కి రేషియో కడితే దాని ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే చేంజ్ ఇన్ ఆఫ్సెట్ కరెంట్కి అలాగే చేంజ్ ఇన్ టెంపరేచర్కి రేషియో కడితే అది ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ డ్రిఫ్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇన్పుట్ రెసిస్టెన్స్ మనకి యాక్చువల్గా ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అయినట్లయితే రెండు ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య ఉన్నటువంటి రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ ఉండాలి. అదేనమ్మా ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి అయితే రెండు ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఉండాలి. కానీ ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి వచ్చినప్పటికి అది ఇన్ఫినిటీ పాసిబుల్ అవ్వదు. కొంత వాల్యూ తక్కువగా ఉంటుంది, ఇన్ఫినిటీ కన్నా తక్కువగా ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా ఆ వాల్యూ వచ్చి 100 కిలో ఓం నుంచి 1 మెగా ఓం వరకు ఉండడం జరుగుతుంది. అదేనమ్మా ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్ఫినిటీ ఉండాలి, కానీ ఆ వాల్యూ 100 కిలో ఓం నుంచి 1 మెగా ఓం వరకు, అంటే ఎంతవరకు వీలంటే అంత ఎక్కువ తీసుకోవాలి అమ్మా. 100 కిలో ఓం నుంచి 1 మెగా ఓం వరకు ఉండడం జరుగుతుంది. అయితే దీని వాల్యూ పూర్తిగా ఇన్ఫినిటీ లేకపోవడం వల్ల సర్క్యూట్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద అది కొంచెం ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అదేనమ్మా ఇక్కడ ఇన్పుట్ యొక్క రెసిస్టెన్స్ అనేది యాక్చువల్గా అయితే ఇన్ఫినిటీ ఉండాలి. లేదంటే ఇక్కడ రెండు టెర్మినల్స్ కాబట్టి ఒక టెర్మినల్ గ్రౌండ్ చేసి ఇంకో టెర్మినల్కి ఇన్పుట్ని ఇచ్చి దాన్ని కూడా గ్రౌండ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ ఉండాలి. తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇక్కడ ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది 0. అదేనమ్మా ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి అయినట్లయితే ఆ వాల్యూ 0 ఉండాలి, కానీ ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి ఆ వాల్యూ 0 ఉండదు. ఎంత ఉంటుందంటే 40 to 100 ఓం. అదేనమ్మా అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేటువంటి చూసినట్లయితే ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో 0 ఉండాలి. అది ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో 0 ఉండాలి, కానీ ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్లో 0 పాసిబుల్ అవ్వదు కాబట్టి దాని వాల్యూ 40 to 100 ఓమ్స్ అనేటువంటిది ఉండాలి ఏమా. తర్వాత సిఎంఆర్ఆర్ కూడా సిఎంఆర్ఆర్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా అసలు కామన్ మోడ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ ఆపరేషన్ మోడ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ కామన్ మోడ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అన్నట్లయితే కనుక చూడండి, కామన్ మోడ్ ఆపరేషన్ అన్నట్లయితే ఆపరేషన్ యాంప్లిఫైయర్ రెండు టెర్మినల్స్కి ఒకే ఇన్పుట్ ఇచ్చినట్లయితే కామన్గా దాన్ని కామన్ మోడ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్గా మనం చెప్పడం జరుగుతుంది ఏమో. అవుట్పుట్ V0. అలా కాకుండా రెండు ఇన్పుట్లు డిఫరెంట్గా ఇచ్చినట్లయితే అవుట్పుట్ తీసుకున్నట్లయితే దాన్ని డిఫరెన్షియల్ ఆపరేషన్ మోడ్గా మనం చెప్పడం జరుగుతుంది. అందుకని ఆపరేషన్ యాంప్లిఫైయర్ని రెండు రకాల మోడ్లో మనం ఉపయోగించుకోవచ్చు. కామన్ మోడ్ ఆపరేషన్ ఒకటి, డిఫరెన్షియల్ మోడ్ ఆపరేషన్ ఒకటి. కామన్ మోడ్ అంటే ఏంటి, V1 V2 రెండు ఇన్పుట్లు కామన్గా ఇచ్చినట్లయితే ఒకే ఇన్పుట్ని ఇచ్చినట్లయితే దానికి కామన్ మోడ్ ఆపరేషన్ అంటే. అలా కాకుండా దేనికి ఇండివిజువల్గా ఇచ్చినట్లయితే దాన్ని డిఫరెన్షియల్ మోడ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ V1 V2 రెండు ఒకటే ఉంది కాబట్టి కామన్గా ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అదేనమ్మా. కానీ ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ దగ్గరికి వస్తులోకి అవుట్పుట్ అనేది 0 అవ్వదు, కొంత వాల్యూ అనేటువంటిది రావడం జరుగుతుంది అమ్మా. ఓకే చూడండి నెక్స్ట్ ఇక్కడ సిఎంఆర్ఆర్ అంటే ఏంటి, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. అదేనమ్మా సిఎంఆర్ఆర్ అంటే ఏంటి, కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. ఇక్కడ చూడండి, ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్కి రెండు ఇన్పుట్లు ఎప్పుడైతే ఇచ్చామో ఆ రెండు ఇన్పుట్లో కామన్గా ఉన్నటువంటి సిగ్నల్ అనేది క్యాన్సిల్ అయిపోయి మిగిలినటువంటి సిగ్నల్ మాత్రమే యాంప్లిఫై అవ్వడం జరుగుతుంది. అదేనమ్మా కామన్గా ఉన్నటువంటి సిగ్నల్ రిజెక్ట్ అవ్వి మిగిలినటువంటి సిగ్నల్ యాంప్లిఫై అయినట్లయితే దాన్ని కామన్ మోడ్ రిజెక్షన్ రేషియోగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సిఎంఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, AD/AC. అదేనమ్మా సిఎంఆర్ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ పెట్టింది. సిఎంఆర్ఆర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, AD/AC. ఇక్కడ AD అంటే గెయిన్ ఇన్ డిఫరెన్షియల్ మోడ్. డిఫరెన్షియల్ మోడ్లో
వచ్చినటువంటి గెయిన్ ఏడి. అది విందాం, ఇక్కడ వచ్చే గెయిన్ ఏడి అనమాట. అలాగే ఏసీ అంటే గెయిన్ ఇన్ కామన్ మోడ్. కామన్ మోడ్ సర్క్యూట్లో వచ్చినటువంటి గెయిన్ అన్నింటికి రేషియో కడితే దాన్నే సిఎంఆర్ఆర్గా మనం చెప్పడం జరుగుతుంది. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్లో రెండు ఇన్పుట్లు మనం డిఫరెంట్గా ఇచ్చినప్పుడు అందులో కామన్గా ఉన్నటువంటి సిగ్నల్ రిజెక్ట్ అవి మిగిలినటువంటి సిగ్నల్ మాత్రమే యాంప్లిఫై అవ్వడం జరుగుతుంది. అదేందమ్మా సిఎంఆర్ఆర్ అంటే ఏం చెప్తున్నాడు? ద ఎబిలిటీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ టు రిజెక్ట్ ఏ కామన్ మోడ్ సిగ్నల్. అదేందమ్మా కామన్ మోడ్ సిగ్నల్ రిజెక్ట్ అవి మిగిలినటువంటి సిగ్నల్ యాంప్లిఫై అయినట్లయితే దాన్నే మనం సిఎంఆర్ఆర్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత స్లో రేట్. దీన్నే ఎస్ఆర్గా కూడా మనం డినోట్ చేయడం జరుగుతుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ స్లో రేట్. అదేందమ్మా టైంతో పాటు అవుట్పుట్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతున్నట్లయితే దాన్ని మనం స్లో రేట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు dV0/dt వోల్ట్ ఫర్ మైక్రో సెకండ్. అదేందమ్మా మైక్రో సెకండ్ టైంలో వోల్టేజ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్పేదాన్ని మనం స్లో రేట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఒక ఆపరేషన్ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు దీంట్లో ఇన్పుట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వెంటనే అవుట్పుట్ కూడా చేంజ్ అవ్వాలి. అదేనమ్మా ఇన్పుట్ తగ్గట్టుగా అవుట్పుట్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్పేదాన్ని మనం స్లో రేట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అయితే ఈ వాల్యూ వచ్చి ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అయితే ఇన్ఫినిటీ అవుతుంది. అర్థమైందా? స్లో రేట్ అంటే అర్థమైంది కదమ్మా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో పాటు అవుట్పుట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, మనం ఇచ్చే ఇన్పుట్కి టైంతో పాటు అవుట్పుట్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్పేదాన్ని స్లో రేట్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత పారామీటర్స్ ఆఫ్ ఏ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్. ఓకే చూడమ్మా, నెక్స్ట్ పారామీటర్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ పారామీటర్స్ చూసినట్టు ఇన్ఫైనైట్ వోల్టేజ్ గెయిన్. అదేనమ్మా దీని యొక్క గెయిన్ అనేటువంటిది పారామీటర్స్ ఆఫ్ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ గెయిన్ అనేటువంటిది ఇన్ఫినిటీ ఉంటుంది. అలాగే ఓపెన్ లూప్ తీసుకున్నట్లయితే అదేనా ఓపెన్ లూప్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ గెయిన్ ఇన్ఫినిటీ ఉంటుంది. అలాగే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం, ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క రెండు ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ రెండింటి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ని ఇన్పుట్ రెసిస్టెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ తీసుకోవడం వల్ల ఇక్కడ ఇన్పుట్ కరెంట్స్ మీద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఎలాంటి ఎఫెక్ట్ని చూపించదు. అదేనమ్మా తర్వాత జీరో అవుట్పుట్ రెసిస్టెన్స్. ఇక్కడ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేటువంటిది జీరో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ V0 అనేది లోడ్ రెసిస్టెన్స్కి ఇండిపెండెంట్ అనమాట. అంటే అవుట్పుట్ వాల్యూ లోడ్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు, అలాగే కరెంట్ మీద కూడా డిపెండ్ అవ్వదు. ఏమో అర్థమైందా? తర్వాత పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఇక్కడ చూడండి V1 V2 అనేటువంటివి రెండు బ్యాలెన్స్ అవి అవుట్పుట్ జీరో అయినట్లయితే కనుక దాన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో ఇక్కడ అవుట్పుట్ అనేటువంటి జీరో అవుతుంది, ఎందుకంటే ఇన్పుట్లు రెండు ఈక్వల్ అయినట్లయితే V1 ఈక్వల్ టు V2 అయినట్లయితే అవుట్పుట్ అనేది జీరో అవ్వాలి. ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్లో అయితే ఆ వాల్యూ జీరో అవుట్లేదు, కొంత వాల్యూ వస్తుంది అనుకున్నాం. కానీ ఈ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అయినట్లయితే కనుక అవుట్పుట్ కరెంట్ అనేటువంటిది రాదు, V0 అనేటువంటి జీరో అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత జీరో ఆఫ్సెట్ వోల్టేజ్. ఏమో ఇక్కడ దీని యొక్క ఆఫ్సెట్ వోల్టేజ్ కూడా జీరో అవుతుంది, ఎందుకంటే అవుట్పుట్ వోల్టేజ్ జీరో అయింది కాబట్టి ఆల్రెడీ ఆఫ్సెట్ వోల్టేజ్ కూడా ఎంత అవుతుంది, జీరో అవుతుంది. తర్వాత ఇన్ఫైనైట్ బ్యాండ్ విడ్త్. ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేటువంటిది ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేటువంటి జీరో నుంచి ఇన్ఫినిటీ ఉంటుంది. అంటే మనం ఏ సిగ్నల్ ఇచ్చినా సరే హై గెయిన్తో బయటికి రావడం జరుగుతుంది. అందువల్ల దీని యొక్క బ్యాండ్ విడ్త్ కూడా ఎక్కువ, ఇన్ఫైనైట్ బ్యాండ్ విడ్త్గా మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చి CMRR ఇస్ ఇన్ఫినిటీ. కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్కి ఇన్ఫినిటీ ఉంటుంది అంటున్నాడు. ఒకసారి చూద్దాం. మనకి CMRR అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ అ రేషియో ఆఫ్ AD/AC అంతే కదా. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్కి అలాగే కామన్ మోడ్ ఆపరేషన్ యొక్క గెయిన్కి రేషియో కట్టినట్లయితే
దాన్నే మనం సిఎంఆర్ఆర్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా. ఇక్కడ మళ్ళీ ఇందులో ఏడి అంటే ఏం రాయొచ్చు? ఏడి అంటే గెయిన్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. ఏడి ఈజ్ ఈక్వల్ టు V0/VID. అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు V0/VC. కామన్ మోడ్లో కలిపమని చెప్పడం కోసం పక్కనే సిఎం రాయడం జరుగుతుంది. అర్థమైందా? ఇదేమో డిఫరెన్షియల్ అని చెప్పడం కోసం పక్కన డి రాసాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు V0/VID, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? V0 CM/VCM. ఇప్పుడు చూడండి, కామన్ మోడ్లో కలిపినట్లయితే ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి అవుట్పుట్ వాల్యూ 0 అంటున్నాం. అవునమ్మా? అవుట్పుట్ వాల్యూ 0 కాబట్టి దాని గెయిన్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. అర్థమైందా? అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అనేటువంటిది ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, వి ఎప్పుడైతే 0 అయిందో ఏ ఇన్ఫినిటీ అవుతుంది. ఏ ఇన్ఫినిటీ అయిన దాంట్లయితే కనుక సిఎంఆర్ఆర్ అనేటువంటిది 0 అవుతుంది అనమాట. అది అవుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఎంఆర్ఆర్ అంటే ఏడి/ఏసీ, గెయిన్ ఇన్ డిఫరెన్షియల్ మోడ్ బై గెయిన్ ఇన్ కామన్ మోడ్. కానీ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? V0/VID. అదేనంటే డిఫరెన్షియల్ మోడ్లో అవుట్పుట్కి అలాగే ఇన్పుట్ డిఫరెన్స్కి, ఇన్వర్టింగ్కి నాన్ ఇన్వర్టింగ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ వీడియో ఉంటుంది కదా, ఆ రెంట్లకి రేషియో కడుతున్నారు. అలాగే గెయిన్ ఇన్ కామన్ మోడ్ అన్నట్లయితే V0/V, ఇక్కడ కామన్ మోడ్ అని చెప్పడం కోసం సిఎం అని రాసాం. కానీ కామన్ మోడ్లో ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ కామన్ మోడ్లో V0 వాల్యూ 0, అవుట్పుట్ 0. అవుట్పుట్ ఎప్పుడైతే 0 అయిందో ఏసీ 0 అవుతుంది. ఏసీ ఎప్పుడైతే 0 ఉన్నప్పుడు సిఎంఆర్ఆర్ ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. అదేందమ్మా? ఇక్కడ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్కి సిఎంఆర్ ఇన్ఫినిటీ అవ్వడానికి కారణం ఏసీ వాల్యూ 0 అవ్వడం. అదేందా? తర్వాత వచ్చి స్లో రేట్. స్లో రేట్ అంటే ఏం చెప్పాం? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అవునా? టైంతో పాటు అవుట్పుట్ వోల్టేజ్ చేంజ్ అవుతున్నట్లయితే దాన్ని మనం స్లో రేట్గా చెప్పడం జరుగుతుంది. ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు dV0/dt. ఇప్పుడు ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి? బాగా తక్కువ టైంలో, ఆల్మోస్ట్ 0 సెకండ్ టైంలోనే అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి టైం ఎప్పుడైతే 0 అయిందో స్లో రేట్ ఏమవుతుందమ్మా? ఇన్ఫినిటీ అవుతుంది. అందువల్ల స్లో రేట్ అంటే బాగా తక్కువ టైంలోనే అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇందులో స్లో రేటు సిఎంఆర్ఆర్ రెండు చాలా ఇంపార్టెంట్ అమ్మా. షార్ట్ ఆన్సర్స్ కావడానికి అవకాశం ఉంది. అర్థమైందా? సిఎంఆర్ఆర్ అంటే ఏంటి? కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. అంటే ఒక ఆపరేషన్ యాంప్లిఫైయర్ డిఫరెన్షియల్ మోడ్లో కలిపినట్లయితే కామన్గా ఉన్నటువంటి సిగ్నల్స్ రిజెక్ట్ అవి మిగిలిన మాత్రమే యాంప్లిఫై అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం సిఎంఆర్ఆర్గా చెప్పడం జరుగుతుంది. అదే ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్గా అయినట్లయితే ఏసీ వాల్యూ 0 కాబట్టి సిఎంఆర్ఆర్ ఇన్ఫినిటీ అవ్వడం జరుగుతుంది అమ్మా. ఓకే, తర్వాత వచ్చి ఓపెన్ లూప్ ఆపరేషన్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ వచ్చి ఓపెన్ లూప్ ఆపరేషన్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్స్. అందులో ఫస్ట్ వచ్చి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్. సెకండ్ వచ్చి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ configuration, and the third one is basic differential amplifier configuration. అదేనమ్మా ఓపెన్ లూప్ ఆపరేషన్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్స్ వచ్చి మళ్ళీ అందులో 3 రకాలు ఉన్నాయి. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ ఒకటి, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ ఒకటి, బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ ఒకటి. ఇందులో ముందు ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ చూద్దాం. అంటే ఇన్పుట్ని ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయండి.
ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనుకుంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇవ్వండి V1, V2ని గ్రౌండ్ చేయండి అంటే V2ని 0 చేయండి. ఇక్కడ నుంచి అవుట్పుట్ V0ని తీసుకున్నట్లయితే అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, గెయిన్ A ఇంటూ ఇన్పుట్ డిఫరెన్స్ కదా VID. V0 ఈక్వల్ టు A ఇంటూ VID. ఇక్కడ VID అంటే ఏం రాయచ్చు మళ్ళీ V2 మైనస్ V1, కానీ ఇక్కడ V2 0 కదా, A ఇంటూ మైనస్ V1 అంటే మైనస్ A V1. అంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ఆపోజిట్ పేజ్లో రావడం జరుగుతుంది, అంటే ఇన్వర్స్ అవుతున్నట్టే కదా, దాంతోపాటు గెయిన్ అవుతుంది. అదేనంటే కొంచెం సిగ్నల్ యొక్క స్ట్రెంత్ పెరిగి, అంటే చూడండి మనం ఎలా ఇచ్చామనుకోండి ఇన్పుట్, అవుట్పుట్ అంటే దీనికి ఆపోజిట్లో గెయిన్ అవి రావడం జరుగుతుంది, అంటే పెద్దదిగా రావడం జరుగుతుంది. అదివిందా, దీని ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. అదివిందా, ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసినట్లయితే అవుట్పుట్ V0ని తీసుకోవడం జరుగుతుంది. ఏమో దీన్ని ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్గా మనం చెప్పవచ్చు. తర్వాత సెకండ్ వచ్చి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్. సెకండ్ వన్ వచ్చి ఏంటమ్మా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్. అంటే ఏం చేయాలి, ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసేయండి, అంటే V1 0 చేయండి, V2కి సిగ్నల్ ఇవ్వండి. అలా అవుట్పుట్ తీసుకుంటే అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ V2 వస్తుంది. అదే విధంగా చూద్దాం. మనకి అవుట్పుట్ V0 ఈక్వల్ టు A ఇంటూ VID ఇన్పుట్ డిఫరెన్స్. A ఇంటూ VID అంటే ఏం రాయచ్చమ్మా V2 మైనస్ 1, కానీ ఇక్కడ V1 0 కదా, అంటే అవుట్పుట్ అనేది A V2 వస్తుంది. అంటే మనం ఏమైతే ఇన్పుట్ ఇచ్చామో అదే గెయిన్ బయటకు రావడం జరుగుతుంది. మనం ఎలా ఇచ్చినటువంటి ఇన్పుట్ అలాగే బయటకు రావడం జరుగుతుంది. దాని యొక్క ఫేజ్ చేంజ్ అవుతుంది, కాకపోతే గెయిన్ పెరుగుతుంది అనమాట. మనం ఇచ్చినటువంటి డైరెక్షన్ ఎలా ఉందో, ఫేజ్ ఎలా ఉందో, అవుట్పుట్లో కూడా అదే ఫేజ్లో వచ్చినట్లయితే దాన్ని ఏమంటున్నాం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. అది బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, మనం ఇచ్చిన రెండు ఇన్పుట్ల యొక్క డిఫరెన్స్ని గెయిన్ చేసేటువంటి యాంప్లిఫైర్ని మనం బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. థర్డ్ అప్లికేషన్ వచ్చి ఏంటమ్మా బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఇక్కడ చూడండి, బేసిక్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో ఏం చేస్తుంటే IC 741 తీసుకుని రెండిట్లకి రెండు ఇన్పుట్లు ఇవ్వండి. ఇక్కడ V1 అనేటువంటి ఇన్పుట్ ఇవ్వండి ఇన్వర్టింగ్ టెర్మినల్కి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి V2 అనేటువంటి ఇన్పుట్ని ఇవ్వండి. అవుట్పుట్ V0 తీసుకోండి. ఇక్కడ గెయిన్ A ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ డిఫరెన్స్, అంటే V0 బై VID, అంటే V0 బై V2 మైనస్ V1. V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు A ఇంటూ V2 మైనస్ 1. అంటే ఇక్కడ చూడండి ఇన్పుట్ యొక్క డిఫరెన్స్ గెయిన్ బయటకు వచ్చినట్లయితే దాన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా A ఇంటూ V2 మైనస్ V1గా రాయచ్చు. ఇలా ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క కాన్ఫిగరేషన్స్, అదే ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్స్ అని మనం చూడడం జరిగింది. ఆ డిఫరెన్షియల్ అండ్ కామన్ మోడ్ ఆపరేషన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి డిఫరెన్షియల్ అండ్ కామన్ మోడ్ ఆపరేషన్స్. అందులో ఫస్ట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏం చెప్పాం, మనం ఇచ్చినటువంటి రెండు ఇన్పుట్లు V1 V2 అనేటువంటి రెండు ఇన్పుట్లు ఇచ్చినట్లయితే వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ యాంప్లిఫై బయటకు వచ్చినట్లయితే దాన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా. ఇక్కడ దానికి అవుట్పుట్ V0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్ టెర్మినల్స్, అంటే V1 మైనస్ V2, లేదా V0 ఈజ్ ఈక్వల్ టు గెయిన్ A ఇంటూ V1 మైనస్ V2గా రాసుకోవచ్చు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అలా కాకుండా రెండు ఇన్పుట్లని కలిపి ఒకే టెర్మినల్ కలిపామనుకోండి, ఇది కామన్ మోడ్ ఆపరేషన్ అవుతుంది. అదేవిధంగా రెండు ఇన్పుట్లని ఒకే సిగ్నల్ కలిపినట్లయితే దాన్ని కామన్ మోడ్ ఆపరేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అవుట్పుట్ V0 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు
ఇక్కడ చూడండి, ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి అయినట్లయితే కామన్ మోడ్ గెయిన్ 0 అవుతుంది, డిఫరెన్షియల్ గెయిన్ మాత్రమే ఉంటుంది. అది విందా ఇక్కడ చూడండి, మనం తీసుకుంది ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అయితే కనుక కామన్ మోడ్ గెయిన్ 0. అదే మనం తీసుకున్నటువంటి ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనుకోండి, కామన్ గెయిన్ అనేటువంటి 0 అవ్వదు, కొంత వాల్యూ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ సంబంధించి 2 గెయిన్లు రావడం జరుగుతుంది. అటు కామన్ మోడ్ గెయిన్ రావడం జరుగుతుంది, డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం తెలుసు డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ విఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, V0 ఈక్వల్ టు ఏ ఇంటూ V2 మైనస్ V1, దానికి ఏ ఈజ్ ఈక్వల్ టు V0 బై VIDగా రాసుకోవచ్చు. డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ అవుతుంది. అలాగే ఇప్పుడు కామన్ మోడ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అదేనమ్మా, ఇప్పుడు మనం డిఫరెన్షియల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ వచ్చి డిఫరెన్షియల్ గెయిన్ని ఏడీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ కామన్ మోడ్ గెయిన్ని ఏసీఎంతో డినోట్ చేస్తాం. ఆ కామన్ మోడ్ గెయిన్ ఎంత అన్నట్లయితే కామన్ మోడ్ గెయిన్ అనేటువంటిది 2 ఇన్పుట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ మీదే కాదు, వాటి యొక్క యావరేజ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి V సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, V1 ప్లస్ V2 బై 2గా రాయొచ్చు. మన ఇచ్చి ఇన్పుట్ V1 V2 అనుకున్నట్లయితే కామన్ మోడ్ గెయిన్ VCM ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, V1 ప్లస్ V2 బై 2గా రాయొచ్చు. అలాగే అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు ACM ఇంటూ VCMగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే కామన్ మోడ్ గెయిన్ గురించి చెప్తున్నాం. కామన్ మోడ్ గెయిన్ అనేటువంటిది ఇన్పుట్ యొక్క యావరేజ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే V సెంటర్ ఆఫ్ V క్లోజ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, కామన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు కామన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, V1 ప్లస్ V2 బై 2, లేదా V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ACM ఇంటూ VCMగా రాసుకోవచ్చు. ఇది కామన్ మోడ్ గెయిన్ అనమాట. అర్థమైందా? ఇది కామన్ మోడ్ గెయిన్ అవుతుంది. V0 ఈజ్ ఈక్వల్ టు ACM ఇంటూ VCM. ఇంకా తర్వాత CMRR. అలాగే చూడండి, ఇక్కడ ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అయినట్లయితే V0 ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ VID ప్లస్ ACM ఇంటూ VCMగా రాసుకోవాలి. ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అయినట్లయితే ఈ టర్మ్ ఉండదు, ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది ఏమో. అదే ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అయినట్లయితే ACM ఇంటూ VCM అంటే కామన్ మోడ్ గెయిన్ కూడా కలపాలన్నమాట. ఓకే, తర్వాత CMRR అంటే ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. CMRR అంటే ఏం చెప్పాం, డిఫరెన్షియల్ గెయిన్కి కామన్ మోడ్ గెయిన్కి అంటే ఏడీకి ఏసీకి రేషియో కట్టినట్లయితే దాన్ని మనం కామన్ మోడ్ రిజెక్షన్ రేషియోగా మనం చెప్పడం జరుగుతుంది. మరి ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి CMRR ఫైండ్ అవుట్ చేస్తున్నాం. CMRR ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, AD బై ACM. అలాగే V0 ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, AD VID ప్లస్ ACM ఇంటూ VCM. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ నుంచి AD VID క్యాల్కులేట్ చేయండి, కామన్ తీయండి. 1 ప్లస్ ACM ఇంటూ VCM బై AD VID. అది ఏందమ్మా, ఇక్కడ చూడండి CMRR ఫర్ ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్. ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి CMRR ఫైండ్ అవుట్ చేస్తుంది. ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి V0 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, AD VID ప్లస్ ACM VCM. కానీ CMRR ఈక్వల్ టు ఏం తెలుసు మనకి, AD బై ACM. ఈ ఈక్వేషన్ నుంచి AD VID కామన్ తీస్తే 1 ప్లస్ ACM ఇంటూ VCM బై AD VID ఏమో. నెక్స్ట్ వచ్చి AD VID ఇంటూ 1 ప్లస్ దీన్నే 1 బై AD బై ACMగా రాసుకోవచ్చు కదా. ఈ పక్కన V0 ఈక్వల్ టు AD VID ఇంటూ 1 ప్లస్ 1 బై AD బై ACM ఇంటూ VCM బై VD. ఇక్కడ AD బై ACM అంటే CMRR కదా, అంటే V0 ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, AD VID ఇంటూ 1 ప్లస్ 1 బై CMRR ఇంటూ VCM బై VD. అర్థమైందా? ఇది దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ అవుట్పుట్ ఆఫ్ ప్రాక్టికల్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అర్థమైందా? ప్రాక్టికల్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్కి ఈక్వేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడతో ఈ చాప్టర్ ఏమైందమ్మా. నెక్స్ట్ వచ్చి
దీని తర్వాత చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ నెక్స్ట్ క్లాస్లో మొదలు పెడదాం.